దేవుని యందు ప్రియమైనటువంటి తోటి క్రైస్తవ విశ్వాసులందరికీ ఈ యొక్క యజ్ఞ కాలంలో, లెంట్ కాలంలో, ఈ మండల కాలంలో ప్రభు యొక్క ఆత్మీయ శక్తి పొందడానికి, ఆయన దీవెనలు పొందుతూ ఆయన యందు అతిశయించడానికి, ప్రభు శిలువ మార్గంలో నడవడానికి సిద్ధపడుతూ దేవుని వైపు చూస్తూ విశ్వాస ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మరి ఒకసారి సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఎల్ సంఘం అంతటి పక్షంగా నా హృదయపూర్వకమైన స్వాగతం మరియు నా హృదయపూర్వకమైన దీవెనలు నా కుటుంబ పక్షంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ఆశీర్వాదకరమైన కాలంలో మనమందరం కూడా ఆశీర్వదింపబడుట మనకు దీవెనకరమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆశీర్వదింపబడడానికి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ పురుషులను మన ముందు ఉంచి ఉన్నాడు. వారందరూ కూడా మనకు మార్గదర్శకులుగా, మనల్ని మోటివేట్ చేసేటటువంటి వారుగా, మనల్ని ప్రభునందు స్థిరపరిచేటటువంటి విధంగా వారి జీవితంలోని గొప్ప ఒడిదుడుకులయందు, అనుభవములయందు వారు దేవుని పైన చూపించినటువంటి విశ్వాస నిరీక్షణలను బట్టి మనమందరం కూడా ఈ దినమున వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి వారి పేర్లు, వారి జీవిత గాథలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు లిఖితములై ఉంటున్నవని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినమున మరి యొక్క స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎ స్మార్ట్ అండ్ వెరీ సెన్సిటివ్, మరి చాలా స్మార్ట్ అండ్ సెన్సిటివ్ మరి అయినటువంటి స్త్రీ అబిగయలును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము 19వ దినము, మన లెంట్ ధ్యాన దినంలో ఈ దినమున మనము అబిగయలును మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి హౌ స్మార్ట్ షీ వాజ్ ఇన్ మేకింగ్ ఎ డెసిషన్ అండ్ అవాయిడింగ్ క్రైసిస్ త్రూ హర్ ఫ్యామిలీ లైఫ్ అని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మనం నిజంగా ఎంతో ధన్యులం. వారిని అనుకరించి మనం నడుచుకుంటే మనము మన డెసిషన్ మేకింగ్లో మన కుటుంబాలను మనం సరి అయిన విధంగా నడిపించుకోగలుగుతామని గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఈ అబిగయలు మరి నాబాలు అనేటటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటూ ఉంటుంది. ఈ నాబాలు అనేటటువంటి ఈయన మరి కర్మేలులో ఉంటూ మాయేను నందు చాలా ఆస్తిపరుడైనటువంటి వాడు, చాలా రిచ్, ధనవంతుడు అయినటువంటి వాడు. కానీ గుణవంతుడు మాత్రము కాదు. ఎందుకంటే ఈ నాబాలు గురించి బైబిల్లోనే చెప్పబడుతూ ఉంటున్నది. మనము చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఈ విషయమును మనం గమనిస్తాం. మరి ఈ నాబాలు చాలా దుర్మార్గుడు, మోటోడు. మరి ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి ధోరణిలో ఉండేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి వారి పనివారు మొదలైన వారందరూ కూడా అనుకునేటటువంటి ఒక మాట రాయబడి ఉంటున్నది. ఏంటిదంటే పనికి మాలిన వాడని కూడా రాయబడి ఉంటున్నది. సో నాబాలు పనికి మాలిన వాడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, ఆస్తిపరుడు. కాబట్టి ఆ ఆస్తిని బట్టి ఆయనకు గర్వము, అహంకారము, ఆస్తిని బట్టి ఆయనకు వేరే వారిని కేర్ చేయకపోవడం అనేటటువంటిది ఇవన్నీ ఉన్నాయి ఆయన లోపట. కానీ దేవుడు ఆయనకు చక్కటి భార్యని ఇచ్చినాడు. అబిగయలు అనేటటువంటి చక్కటి రూపవతి, అందం కలిగినటువంటిది, ఆలోచన కలిగినటువంటిదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ చక్కటి భార్యను పొంది ఉన్నాడు. మరి వారి కుటుంబము సాగుతూ ఉంటున్నది. అబిగయలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దినాలలో కూడా చాలా కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మరి వైఫ్స్ వారు చాలా కష్టపడుతుంటారు, వారు చాలా కుటుంబం నడిపించడానికి ఎన్నో బాధలు పడుతుంటారు. కానీ వారి భర్తలు కొంతమంది ఈ విధంగానే మూర్ఖంగా మరి హింసించేవారు, కష్టపెట్టేటటువంటి వారు, బాధ పెట్టేటటువంటి వారు మరి ఉంటున్నప్పటికీ కూడా మరి అబిగయలు లాంటి వారు తొందరపడకుండా, కలవరపడకుండా షీ వాజ్ కంటిన్యూయింగ్ హర్ ఫ్యామిలీ లైఫ్ విత్ హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్. మరి అబిగయలులో ఉన్న గొప్పతనం ఏంటిదంటే అటువంటి వాడైనప్పటికీ తన భర్తను విడవక, ఎడబాయక, వివాహపు యొక్క వాగ్దానాన్ని బట్టి ఆమె తనతోనే కాపురం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ వీరి మధ్యలో జరిగినటువంటి ఒక సమస్య ఏంటిదంటే ఈ నాబాలుకు చాలా గర్వం కాబట్టి, దుర్మార్గుడు కాబట్టి ఈ నాబాలు ఏం చేస్తాడంటే కర్మేలులో ఉంటాడు. కర్మేలులో ఉన్నప్పుడు దావీదు మహారాజు కూడా
మరి సమూయేలు చనిపోయిన తర్వాత రామాలో అతన్ని సమాధి చేసి సంతాప దినాలు అయిపోయిన తర్వాత మరి సౌలుకు భయపడి మరి పారాను అరణ్యములో మరి దావీదు మహారాజు ఉంటాడు. ఆ సమయంలో ఈ యొక్క కర్మేలులో ఉన్నటువంటి ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులు మరి దావీదు యొక్క గొర్రెల కాపరులు అందరూ కూడా మంచి సంబంధం కలిగి ఎవరు హాని తలపెట్టకుండా వారు సహకరిస్తూ ఒకరినొకరు సహాయపడుతూ ఉంటున్నటువంటి దినాలు అయి ఉంటున్నాయి. కర్మేలులో ఉన్నప్పుడు దావీదు మరి ఈ యొక్క నాబాలుకి ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటాడు. కానీ ఆయన పారిపోయి ఈ యొక్క పారానుకు వచ్చినప్పుడు ఆయన అవసరతలను బట్టి ఈ యొక్క నాబాలు ఏమైనా సహాయం చేయగలుగుతాడేమని అనుకొని నాబాలు యొద్దకు దావీదు తన పనివారిని తన యొక్క దూతలను పంపిస్తాడు మరి నాబాలుతో మాట్లాడమని. అప్పుడు నాబాలు తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఈ దావీదు ఎవడు, యెష్షయి ఎవడు, ఎవరికి పుట్టినవాడు, పారిపోయి వచ్చినటువంటి వాడని దావీదు గురించి అనేక మాటలు నోరు జారడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఆస్తిపరుడు, ఆయన ధనం కలిగినటువంటి వాడు కాబట్టి మరి వీటన్నిటిని బట్టి దావీదు విషయమై అతడు మరి గౌరవం లేకుండా మరి మాట్లాడడం మనం చూస్తున్నాం. తిరిగి వారు వెళ్ళి ఈ వర్తమానం దావీదుకు చెప్పినప్పుడు దావీదు వెంటనే తన పనివారితో పాటు తన దగ్గర ఉన్న సైన్యంతో ఆయన ఈ యొక్క నాబాలు ఇంటిలో ఏ మగవాణిని కూడా మనం బ్రతకనీయకూడదని తీర్మానం చేసుకొని వారి మీదికి మరి పోరాటం కొరకు వారు బయలుదేరి రావడం చూస్తుంటున్నాం. మరి పోరాటం కొరకు బయలుదేరి రావడం చూస్తుంటే ఈ విషయాన్ని జ్ఞానం కలిగిన స్త్రీ అబిగయలు గ్రహిస్తుంది. గ్రహించి వెంటనే ఏం చేస్తుందంటే మరి ఈ దావీదును సమాధానపరచాలని చెప్పేసి వెంటనే ఆమె మరి 200 గొర్రెలు, ద్రాక్షరస తిత్తులు, 5 గొర్రెల వండిన మాంసమును, మరి 5000 మానికల ధాన్యమును, 100 ద్రాక్ష మరి గెలలను మొదలైన వాటన్నిటినీ మరి దావీదు కొరకు సిద్ధపరిచి తన పనివారికి ఇచ్చి ఓ గాడిదల మీద వాటిని ఇచ్చేసి ఆమె రాయబారము దావీదుకు పంపిస్తూ ఉంటున్నది. మరి ఆమె తర్వాత వెళుతూ ఉంటున్నది. ఆమె దావీదును కలుసుకొనినప్పుడు వెంటనే దావీదు కాళ్ళ మీద పడి ఆమె నమస్కారం చేసి అతన్ని బతిమలాడుతున్నది. అయ్యా, ఇదేదో నా దోషం అనుకో, నా భర్తను విడిచిపెట్టు, నా కుటుంబానికి నా వంశానికి ఏ తొందర కలగకుండా చూడమని దావీదును వేడుకుంటూ ఉంటున్నది. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన కుటుంబాలలో కూడా నాబాలు లాంటి మరి యజమానులు ఉండి అనేక విధములైన కష్టములు మనకు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మరి మనం దేవుని ఎదుట ప్రార్థించేటటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అబిగయలు మరి తన భర్తకు పొంచి ఉన్నటువంటి ఆ యొక్క అపాయాన్ని తలంచుకొని వెంటనే దావీదు మహారాజు యొద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయనను వేడుకొని ఆయనను బతిమాలుకుంటూ ఉంటున్నది. ఈ దోషము నాదే అని తలంచు, మా కుటుంబాన్ని, నా భర్తని ఏం చేయకుమని ఆమె బతిమలాడినప్పుడు ఆమె చేసిన ఈ కార్యము దావీదుకు ఎంతో మరి నచ్చినదిగా ఉంటూ ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె కమిట్మెంట్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఎంతో సంతోషించి వెంటనే నాబాలుకు ఏ అపాయం రాకుండా ఆయనను విడిచిపెడతాడు. కానీ నాబాలు చాలా తాగిన ఆనందంలో, మత్తులో ఆయన అనిన మాటలన్నీ మర్చిపోతాడు. కానీ ఆ మత్తంతా దిగిన తర్వాత తెల్లారి అబిగయలు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన భయపడిపోయి మరి విదిన్ 10 days ఆయన ఏమైపోతాడంటే చనిపోతాడు. దేవుని యందు ప్రియులారా, ఈ స్త్రీ యొక్క జ్ఞానము, ఈ యొక్క అబిగయలు యొక్క స్మార్ట్నెస్ మరి దావీదు మహారాజుకి ఎంతో మరి నచ్చి మరి తర్వాత దావీదు మహారాజు అబిగయల్ను మరి పిలిపించుకొని ఆయన తనను వివాహం చేసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ దినమున మరి ఈమెను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆమె తన కుటుంబానికి రానై ఉన్నటువంటి యొక్క శత్రు భయాన్ని జ్ఞాపకం చేసుకొని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసినటువంటి త్యాగము, ఆమె చేసినటువంటి ప్రయాణము, ఆమె చేసినటువంటి తీర్మానం మరి నిజంగా మరి ఆమె కుటుంబానికి అపాయం రాకుండా కాపాడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ దినమున కూడా మరి అటువంటి
మరి మనస్తత్వం కలిగి తమ కుటుంబాల కొరకు ప్రార్థించేవారు, ప్రాధేయపడేటటువంటి వారు, దేవుని సన్నిధిలో తమ కుటుంబాలను ఎత్తిపట్టుకునేవారు, తమ కుటుంబాలను చాలా జ్ఞానంతో, వివేకంతో, కమిట్మెంట్తో నడిపించేటటువంటి వారు అయి ఉంటున్నట్లయితే మన కుటుంబాలన్నిటి ద్వారా మనం దేవునికి ఎంతో మహిమ తేగలుగుతాం. కానీ ఈ దినమున మరి అనేకులము తొట్టిల్లి తొందరపడి మన యొక్క పెళ్లి వాగ్దానాలను, విషయాలను మనం మర్చిపోయి మరి ఈ దినములలో మరి చాలామంది ఈ వివాహ వ్యవస్థకే ఒక కలంకాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. మరి వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబిగయలు యొక్క కమిట్మెంట్, అబిగయలు యొక్క స్మార్ట్నెస్ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు ప్రియులారా, ఆమె నిజంగా తన కుటుంబాన్ని అపాయాన్ని కాపాడుకోగలిగి ఉంటున్నది. మరి అలాంటి మరి మరి నెనరుగల స్త్రీగా, అలాంటి ఘనత నొందినటువంటి స్త్రీగా మరి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు ఆమెకు ప్రతిఫలంగా మరి ఆమెకు చక్కటి రాజరికాన్ని దేవుడు తర్వాత దావీదు ద్వారా అనుగ్రహించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ దినమున ఈ లెంట్ కాలంలో మరి ఇటువంటి పరిస్థితులు మనకు సిమిలర్ పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ అటువంటివి ఇబ్బందికరమైన, సంకోచితమైన, సంశయమైన పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు తొట్టిల్లు పోకూడదని దేవుని సన్నిధిని మనము వేడుకోవాలని అబిగయలు ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ఆ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి చక్కటి మార్గాలను మనము దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుండి, సహవాసంలో నుండి మనమందరం పొంది మన కుటుంబాలను ప్రభు మహిమ కొరకు నిలిపేటటువంటి వారమై ఉండాలి. ఆ విధంగా ఆశీర్వదింపబడేటటువంటి తీర్మానాలు మనం చేసుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబిగయలు మరి స్త్రీ అయినప్పటికీ ఆమె చేసినటువంటి ఈ యొక్క గొప్ప మరి ఏర్పాటు, నాబాలు విషయంలో ఆమె తీసుకున్నటువంటి తీర్మానం, ఆయనను కాపాడుకున్నటువంటి విధానం మనం గమనిస్తే మరి ఎంతో గణనీయమని తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి దినములలో కూడా అలాంటి ఓర్పు, సహనము, అలాంటి ఆలోచన శైలి మనం అందరం కలిగి ఉండాలని కోరుతూ ఉంటున్నాను. కాబట్టి అబిగయలు ముందుగానే ఆలోచన చేయగలిగినటువంటి స్త్రీ అయి ఉంటున్నది, కనిపెట్టుకోగలిగినటువంటి స్త్రీ అయి ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస ప్రయాణంలో కూడా మనమందరం కూడా ఇటువంటి శక్తికి మించినటువంటి గొప్ప కార్యాలు, తీర్మానాలు మనం చేయుట ద్వారా దేవుని కొరకు మనం వాడబడతామని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా మనం ఉండడానికి, నడవడానికి, దీవింపబడడానికి మరి పొంచి ఉన్న మరి ప్రమాదములను, అపాయములను తప్పించుకొని జ్ఞానముతో, వివేకంతో, తెలివితో, భక్తితో, మరి విధేయతతో వాటిని సాధించడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయాలని ఆశిస్తున్నాను. అలాంటి నడిపింపు దేవుడు ఈ యొక్క శ్రమల కాలంలో మరి అలాంటి దైవత్వంలోనికి మనల్ని నడిపించి మనం రూపాంతర స్థితి పొందుతూ దేవుని యందు దీవించబడుటకు దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈనాటి కుటుంబ వ్యవస్థల్లో కూడా అనేక ఇబ్బందులు, పొంచి ఉన్న ఆపదలు, మూర్ఖంతో కూడినటువంటి సహవాసము కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మేమెన్నో చూస్తుంటున్నాం. కానీ వాటికి భయపడక మా దేవ, నమ్మకంతో నీ అందలి మరి గొప్ప విశ్వాసంతో ప్రతి బిడ్డ కూడా తమ తమ కుటుంబాలలో చక్కటి నీ యొక్క నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి నీ కృప దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను ఆపదలో నుండి కాపాడుకునేటటువంటి జ్ఞానమును, సమయోచిత జ్ఞానాన్ని నీవు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము. అబిగయలుకి ఇచ్చినటువంటి ఈ సమయోచిత జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి నాబాలు ఎడల పొంచి ఉన్న, తన వంశం ఎడల పొంచి ఉన్న అపాయమంతటిని కూడా ఆమె మరి చక్కగా కాపాడుకోగలిగి ఉంటున్నది. దేవా, మా ప్రభు ఆ రీతిగా తన విధేయతను బట్టి, తన గొప్ప జ్ఞానమును బట్టి తర్వాత దినములలో ఆమె పొందిన దీవెనలు అపారమైనవని మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మరి ఒకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇలాంటి దినములలో మమ్మల్ని మేము సరిచేసుకొని, దిద్దుకొని, పొరపాట్లను సరిచేసుకొని నీ మహిమ కొరకు మేమందరం కూడా నిలిచి ఉండినట్లు నీ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయమని యేసు మీ ఉన్నత నామముననే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియక దేవుని దీవెన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.